హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. చెట్టుకు కాయను కాయ, కరకరలాడే కాయ. ఏమిటా కాయ? ప్రశ్న మరొక్కసారండి. చెట్టుకు కాయన కాయ, కరకరలాడే కాయ. ఏమిటా కాయ? తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది. మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో చివరి వరకు చూసి తప్పకుండా వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ చేసి తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి సోప్ కవర్లు. మనం సోప్ తీసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సోప్ కవర్ని తీసుకొని ఇలాగా సెల్ఫుల్లో అయితే మనం బట్టలు పెట్టుకుంటూ ఉంటాం కదండి, బట్టల కింద ఇలాగ సోప్ కవర్ని పెట్టుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుందండి. ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఈ సోప్ కవర్ పెట్టడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ముక్క వాసన అలాంటిది కూడా రాకుండా ఉంటుందండి. ఇలాగ బట్టల కింద చక్కగా సెల్ఫుల్లో పెట్టుకున్నాం అనుకోండి, శారీ కింద కానీ, షర్ట్ల కింద కానీ, పిల్లల యూనిఫామ్ల కింద కానీ ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ వస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నాప్కిన్ బౌల్స్ ఉంటాయి కదండి, అంటే కలరాయి ఉండలు అంటారండి. వీటిని ఒకటి తీసుకొని ఇలా పేపర్లో వేసి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న ఈ పౌడర్లో మన ఫేస్కు యూజ్ చేసుకునే పౌడర్ ఉంటుంది కదండి, అంటే ఏ పౌడర్ అయినా పర్లేదు. ఇలాగా ఈ నాప్కిన్ బౌల్ పౌడర్లో ఈ పౌడర్ కూడా కలిపేసి మిక్సింగ్ చేసేసి ఇలా పొట్లం కట్టేసుకొని సెల్ఫుల్లో బట్టల కింద కానీ, మనకి కిచెన్లో ఇలా డిష్ గిన్నెల కింద కానీ, గిన్నెల కింద కానీ ఇలా బల్లులు కానీ, బొద్దింకలు కానీ బాగా వచ్చేస్తూ ఉంటాయి కదండి, వీటి స్మెల్కి కానీ, ఘాటుకి కానీ అవి రాకుండా ఉంటాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలా 2-3 పొట్లాలని మనం రెడీ చేసేసుకొని ఇలా గిన్నెల దగ్గర కానీ, గ్లాసుల దగ్గర కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, వాటికి ఘాటుకి కానీ, స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. అలానే సెల్ఫ్లో బట్టల కింద కూడా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, పురుగులు కానీ, బల్లులు కానీ అవి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. బొద్దింకలతో, బల్లులతో బాగా విసిగిపోతూ ఉంటాం కదండి, వీటికి స్మెల్కి, ఘాటుకి ఇవి రాకుండా ఉంటాయండి. గ్యాస్ స్టవ్ కింద కానీ, అలానే కిచెన్లో మనకి ఎక్కడైతే బల్లులు, బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటి స్మెల్కి వాటి దరి చారవండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, మన ఫేస్ కానీ, మన హ్యాండ్స్ కానీ ఇలాగ మంచి బ్రైట్గా, గ్లోయింగ్గా కనిపించాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. మనకి మెడ కింద కానీ, అలానే చేతులకు కానీ, మనకి కళ్ళ కింద కానీ నల్లగా బ్లాక్నెస్గా కనిపిస్తూ ఉంటాయి కదండి, అలాగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. ఇలాగా టమాటా సగం బద్ద తీసుకొని దానిపైన కొంచెం పేస్ట్ వేసి, కొంచెం పసుపు వేసి, ఇలాగ మనకి ఎక్కడైతే బ్లాక్నెస్ ఎక్కువగా ఉందో అక్కడ ఇలా రఫ్ చేసి, మనం గట్టిగా ఇలా రఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలాగా మనం మసాజ్ చేసినట్లుగా ఇలా అనుకున్నాం అనుకోండి, చక్కగా మంచి కలర్ అయితే వస్తుందండి. కళ్ళ కింద ఉన్నటువంటి బ్లాక్నెస్ కానీ, మెడ కింద ఉన్నటువంటి బ్లాక్నెస్ కానీ, ఇలా ఎక్కడైతే బ్లాక్నెస్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట కూడా ఇక్కడ అప్లై చేసేసి ఇలా మనం చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మన ఫేస్ అయినా ఇలాగా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి, బ్రైట్నెస్ కూడా కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. మరో యూజ్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓల్డ్ బ్యాంగిల్ ఒకటి తీసుకొని ఇలాగా మన ఇంట్లో స్పెడ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, ఎక్కువగా ఉన్నప్పుడు స్పెడ్స్
పిల్లలు చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఎక్కడ వాటిని పాడు చేస్తారేమోనని భయంగా ఉంటుంది కదండి. ఇలాగా ఓల్డ్ బ్యాంగిల్ని ఒకటి తీసుకుని ఇలాగ స్పెట్స్ని ఇలా పెట్టుకున్నాం అనుకోండి, ఎన్నైనా చక్కగా దీనికి పెట్టుకోవచ్చండి. మనం ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇలాగ తగిలించుకున్నాం అనుకోండి, అవసరాన్ని తీసుకొని పెట్టుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ పెట్టుకొని మనం అవసరానికి వాడుకోవచ్చండి. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో వాళ్ళు పాడు చేస్తారేమోనని భయంగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, యూస్ఫుల్గా. నెంబర్ 6, ఇలాంటి అట్టపెట్టెలు అయితే మనం ఏదైనా తెచ్చుకున్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు ఈ పెట్టెలను కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా మనకి పాత టీ షర్ట్లు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. ఓపెన్ దగ్గర నుంచి ఇలాగ కింద నుంచి ఈ పెట్టెలోకి ఇలాగా దీన్ని మొత్తం కూడా ఇలా పెట్టేసుకొని మనం చక్కగా వీటిల్లో బట్టలు మడత పెట్టుకుంటూ ఉంటాం కదండి. సెలవులు లేని వాళ్ళు చక్కగా ఇలాంటి కార్డ్బోర్డ్ అట్టపెట్టెల్లో చక్కగా ఈ విధంగా అయితే మనం ఇలా సర్దుకున్నాం అనుకోండి, చాలా చూడటానికి నీట్గా ఉంటుంది. మనకి అవసరాన్ని తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూసారా, ఇలా అట్టపెట్టి ఉన్న సంగతి కూడా తెలియదండి. చూసిన వాళ్ళకి చాలా నీట్గా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా అట్టపెట్టెలు ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. టిప్ నెంబర్ 7, అయిపోయిన పేస్ట్ ట్యూబుల్ని పడేస్తూ ఉంటాం కదండి. వాటిలో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది. ఇలాగ వాటర్ అయితే కొంచెం పట్టేసుకొని ఇలాగ రఫ్ చేసినట్లుగా ఇలా అనుకుంటే పేస్ట్ చూసారా ఎంత పేస్ట్ అయితే వచ్చిందో. ఈ విధంగా మనం మిక్సీ కానీ గ్యాస్ స్టవ్ కానీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాగ వాటర్ అయితే దీనిలో వేసాం కదండి. ఇప్పుడు చక్కగా ఏదైనా ఒక మెత్తటి క్లాత్, కాటన్ క్లాత్ తీసుకొని ఇలాగ కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలాగ పేస్ట్ వాటర్ని చక్కగా ఈ విధంగా అయితే మిక్సీని క్లీన్ చేసుకోవచ్చు, గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా ఇలాగ పేస్ట్ వాటర్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. మంచి షైనింగ్ వస్తుంది. ఈ విధంగా అయితే నేను మెత్తటి క్లాత్ తీసుకొని ఇలా పేస్ట్ వాటర్తో పెట్టేసి ఇలా చాకుని ఆ మెత్తటి క్లాత్తో ఇలాగా మొత్తం కూడా క్లీన్ చేశానండి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో, చాలా నీట్గా కనిపిస్తుందండి. ఈ విధంగా పేస్ట్ అయిపోయిన పేస్ట్ని పడేయకుండా ఈ విధంగా అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే పడేసే వాటితో ఇలా లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, స్పెట్స్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. వాటిని క్లీన్ చేసుకోకుండా ఒక్కొక్కసారి అలానే పడేస్తూ ఉంటాము. ఈ విధంగా అయితే చక్కగా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఈ స్పెట్స్ మీద అద్దాల పైన స్క్రాచెస్ వచ్చేసి బాగా డస్ట్ పట్టేసి ఉంటూ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇలాగా స్క్రాచెస్ కానీ డస్ట్ కానీ ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా చక్కగా కనిపిస్తుంది. ఇలాగ పేస్ట్ అయితే కొంచెం తీసుకొని పేస్ట్ కొంచెం ఆ క్లాత్ మీద వేసేసుకుని ఆ వాటర్ ఇలాగా మెత్తగా చక్కగా ఉంటుంది. కాబట్టి ఆ క్లాత్ ఈ అద్దాలను అయితే క్లీన్ చేసుకున్న తర్వాత సోప్ అయితే ఉంటుంది కదండి. ఈ సోప్ ఒంటి సోప్ ఉంటుంది కదండి. ఆ ఒంటి సోప్ కూడా ఇలా కొంచెం ఇలా అద్దాల పైన ఇలా అనుకుని ఆ మెత్తటి క్లాత్ పెట్టి ఇలాగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అద్దాలు చక్కగా మంచి షైనింగ్ వస్తాయండి, చక్కగా కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చండి, అద్భుతంగా పనిచేస్తుంది. మనకి చక్కగా ఈ స్పెట్స్ కూడా అద్దాలు చక్కగా కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు చూసారా క్లీన్ చేసిన తర్వాత ఎంత చక్కగా అద్దాలు అయితే కనిపిస్తున్నాయి, మంచి షైనింగ్ అయితే వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఎలా వచ్చింది అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ను ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు అడిగిన పొడుపు కథ ప్రశ్న కూడా ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.